దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. భోగి మంటలు, పతంగుల పోటీలు, సంప్రదాయ క్రీడలు, ముచ్చటైన ముగ్గులు ఇలా వివిధ ప్రదేశాల్లో విభిన్న రీతుల్లో ప్రజలు ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు. ప్రకృతి, పాడి పంటలతో అనుబంధం, స్నేహ సంబంధాలకు ప్రతీకగా భావించే సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో జరుపుకునే పండుగలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉదయాన్ని పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. కోల్కతాలో భారీగా ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేశారు. గుజరాత్ వడోదరాలో హనుమాన్ ఆలయంలో పలువురు పూజలు నిర్వహించారు. సోమనాథ ఆలయం, ప్రభాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 500 సంవత్సరాల నాటి సూర్య దేవాలయంలో భక్తులు పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వణికిస్తున్న చలిలోనూ వారణాసిలో గంగానదిలో భక్తులు స్నానాలు చేసి పూజలు చేశారు. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రంగురంగుల పతంగులతో నీలాకాశం వర్ణ శోభితంగా కనిపిస్తోంది. బీహార్లోనూ ప్రజలు ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. పాట్నాలో నిర్వహిస్తున్న పతంగుల పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. విభిన్న రకాల పతంగులు ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ పర్యాటక శాఖ పతంగుల పోటీపై ప్రత్యేకంగా ఓ గీతాన్ని రూపొందించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ పతంగుల పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వడోదరాలోనూ పోటీలను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 పతంగులు ఎగురవేశారు. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంప్రదాయ పోటీలు, ముగ్గులతో ఉత్సాహంగా సంబరాలు చేస్తున్నారు.